గా వస్తుంది అనమాట. నెక్స్ట్ మెయిల్ ఆటోమేషన్ అండ్ టూల్స్ అనమాట. ఈ మెయిల్ ఆటోమేషన్ టూల్స్ వచ్చేసి ఏమీ లేదు. ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఒక లింక్డ్ఇన్ యాప్ ఉంది, నౌకరీ ఉంది. మీరు వచ్చేసి మీ ప్రొఫైల్ ని దాంట్లో అప్లోడ్ చేసేసి సెండ్ చేసేస్తారనమాట. అవి ఏం చేస్తుంది, ఆ లింక్డ్ఇన్ ఆ నౌకరీ అనేది ఏం చేస్తుందంటే మీరు పంపించిన జాబ్ మీ ప్రొఫైల్ ని అంతా అనాలిసిస్ చేసుకొని నీకు తగ్గ సజెషన్స్ అంటే నువ్వు ఈ జాబ్ రోల్ కి సెట్ అవుతావు, నువ్వు ఈ జాబ్ రోల్ కి అప్రోచ్ కానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఈ కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేది నీకు బ్యాక్ ఎండ్స్ లో మెయిల్ పంపిస్తుంది. అది ఏ విధంగా పంపిస్తుంది అంటే కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని అదే ఆటోమేటిక్ గా నీకు అనేది సెండ్ చేస్తుంది అనమాట. అవి ఏ టూల్స్ అంటే దీంట్లో ఉంటాయి చూడండి. మెయిల్ క్యాంపెయిన్, హబ్ బూస్ట్, హబ్ స్పోర్ట్, కన్వర్ట్ కిట్, సెండ్ ఇన్ బ్లూ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ అనేది ఆఫర్ చేశామండి. ఈ ఫీచర్స్ అన్ని, ఈ మెయిల్ ఆటోమేషన్ ఫీచర్స్ అన్ని, ఈ టూల్స్ అనేది ఆ లింక్డ్ఇన్ కానీ ఆ నౌకరీ కానీ ఇవి అనేది ఆఫర్ చేస్తాయన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు చూశారు కదా, ఆటోమేషన్ హెల్ప్ స్ట్రీమ్లైన్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, కామన్ టూల్స్ దట్ ఆర్ అండ్ దేర్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ అనేది దానిలో అప్లోడ్ చేస్తే అదే అనాలిసిస్ చేసుకొని అదే మొత్తం అంతా ఫార్మాట్ సెట్ చేసుకొని నీకు మెయిల్స్ అనేది సెండ్ చేస్తారు కదా. అది ఎట్లా సెండ్ చేస్తా అంటే ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకొని సెండ్ చేస్తుంది అనమాట. దీంట్లో దాని యొక్క బెనిఫిట్స్ అంటే ఈ టూల్స్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే కింద ఉంటుంది చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ ఆటోమేషన్ అంటే ఈ ఈమెయిల్లో ఈ ఆటోమేషన్ టూల్స్ చూస్తే మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఒక పర్సన్ కానీ ఒక కంపెనీకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే సేవ్ టైం బై సెండింగ్ ప్రీ షెడ్యూల్డ్ మెయిల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక జాబ్ కు అప్లై చేయాలని నేను మెయిల్ వెంటనే పంపిస్తాను. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మెయిల్ పంపిస్తాను, కంపెనీలో హెచ్ఆర్ ఏం చేస్తాడు, నా ప్రొఫైల్ తీసుకొని నా ప్రొఫైల్ అంతా క్లారిఫికేషన్ చేసుకొని ఈ జాబ్ సూటబుల్ అవుతానా లేదా అని చెక్ చేసి మెయిల్ సెండ్ చేయాలి. అదే ఈ టూల్స్ అనేది యూజ్ చేశానంటే ఈ టూల్స్ ఏం చేస్తానంటే నా ప్రొఫైల్ ని ఆటోమేటిక్ అదే అనాలిసిస్ చేస్తాను అనమాట. అదే అనాలిసిస్ చేసి అదే మొత్తం ఆ జాబ్ సూటబుల్ అవుతానా లేదా అని చెక్ చేస్తాను. ఒకవేళ నా జాబ్ సూటబుల్ అవుతానే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఇంటర్వ్యూ అనేది నాకు షెడ్యూల్ చేస్తాను అనమాట. అంటే ఒక షెడ్యూల్ లింక్ పంపిస్తుంది, హలో దాని నుంచి పలానా సో కంపెనీ నుంచి నేను లింక్ సెండ్ చేస్తున్నాము, పలానా రోజు ఈ టైంలో నువ్వు ఈ లింక్ నా ఇంటర్వ్యూకి జాయిన్ గా అని అది ఒక మెయిల్ పంపిస్తుంది అనమాట. దానివల్ల ఏం చేస్తుందంటే కంపెనీస్ అనేది టైం సేవ్ అవుతుంది అనమాట. హెచ్ఆర్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ని అనలైజ్ చేసే సింపుల్ వేలో ఆ ప్రొఫైల్స్ అనేది ఆటోమేటిక్ గా అనలైజ్ చేస్తున్నాయి, ప్లస్ మెయిల్స్ కూడా సెండ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ కాన్సిక్వెన్స్ ఇన్ కమ్యూనికేషన్ అన్నమాట. అంటే కమ్యూనికేషన్ అన్నమాట, ఒక కంపెనీ నుంచి పర్సన్ కి కమ్యూనికేషన్ కూడా ల్యాగ్ కాదన్నమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ ఎంగేజ్మెంట్ త్రూ పర్సనలైజ్డ్ ఫాలో అప్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మెయిల్ నా జాబ్ ప్రొఫైల్ నేను పంపిస్తానే ఆటోమేటిక్ గా అది నాకు వచ్చేసి ఇంటర్వ్యూ మెయిల్స్ పంపిస్తుంది. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ అయిపోతానే నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ రీషెడ్యూల్ కూడా నాకు ఆటోమేటిక్ గా పంపిస్తూనే ఉంటుంది అనమాట. దాని నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ పంపిస్తుంటే అది నెంబర్ ఆఫ్ లింక్స్ పంపిస్తుంది, ఇంటర్వ్యూ లింక్స్ పంపిస్తుంది, ఇంటర్వ్యూ నీకు షెడ్యూల్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎప్పుడో నీకు సెండ్ చేస్తుంది. అట్లా ఆటోమేటిక్ గా కంటిన్యూ చేసే ప్రాజెక్ట్స్ ని కంటిన్యూస్ గా చేస్తుంది అనమాట. అదే ఒక పర్సన్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్స్ ని కంటిన్యూ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఈ టూల్స్ యూజ్ చేస్తున్నాయంటే విత్ సింపుల్ వేస్ లో నీకు అనేది ఆటోమేటిక్ గా ఆ టూల్స్ అనేది నీకు పని అనేది సింప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అనమాట. అంటే నువ్వు మెయిల్ సెండ్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అనమాట. ఆ మిస్టేక్స్ ని నువ్వు కొన్ని అవాయిడ్ చేయాలి. దాంట్లో ఆ మిస్టేక్స్ ఏవేవి అంటే చూడండి, నాట్ ఆప్టిమైజ్ ఫర్ యువర్ మొబైల్ యూజర్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో 90% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మెయిల్స్ ఏమైనా మనం సెండ్ చేస్తే ఆ మెయిల్స్ అనేది చూసుకునే దాంట్లో 90% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మొబైల్స్ లోనే ఆ మెయిల్స్ అనేది చెక్ చేస్తారు అనమాట. నువ్వు పంపించేటప్పుడు ఆ మెయిల్ అనేది ఆ మొబైల్లో ఓపెన్ అయ్యేటట్టు, అంటే ఆప్టిమైజేషన్ అంటే కరెక్ట్ గా ఓపెన్ అయ్యేటట్టు నువ్వు సెండ్ చేయకుండా అనుకో, ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఆ మెయిల్ అనేది ఆ మొబైల్లో ఓపెన్ కాలేదు కాబట్టి
ఆ మెయిల్ అనేది ఓపెన్ చేయడం అనమాట, ఓపెన్ చేయకుండా డిలీట్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఎన్ని మెయిల్స్ సెండ్ చేసినా కానీ పంపించే మొబైల్స్ లో ఓపెన్ చేసే పర్సన్ అనేది చూడడు. అప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు పంపించే మెయిల్స్ అనేది జస్ట్ ఊరికే వెళ్తాయి తప్ప దానికనే రీచ్ అనేది ఉండదు అనమాట. ఎందుకు రీచ్ ఉండదు, నువ్వు పంపించే మొబైల్ అనేది ఓన్లీ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ లో మాత్రమే ఓపెన్ అయ్యేటట్టు నువ్వు ఆప్టిమైజ్ చేసి ఉంటావు, మొబైల్లో ఓపెన్ అయ్యేటట్టు ఆప్టిమైజ్ చేయవన్నమాట. అదనేది నువ్వు ఒక మిస్టేక్ అనమాట. అదనేది నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు సెండ్ చేసే మెయిల్ కూడా మొబైల్లో కూడా ఓపెన్ అయ్యేటట్టు ఆప్టిమైజ్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా ఆ పర్సన్ అనేది ఆ మెయిల్ అనేది ఆ మొబైల్లో ఓపెన్ చేసి వెంటనే ఓపెన్ అయిందంటే అప్పుడు పర్సన్స్ అంటే ఇప్పుడు చెప్పారు కదా 90% పీపుల్ వచ్చేసి మెయిల్స్ అనేది మొబైల్లో చెక్ చేసుకుంటారని. అట్లా మీ మెయిల్ సెండ్ చేసే మెయిల్ అనేది మొబైల్స్ లో ఓపెన్ అయిందంటే ఆటోమేటిక్ గా నేను ఆ మెయిల్ ని చూసే పర్సన్స్ పెరుగుతారు, నువ్వు అనుకునే టార్గెట్ కూడా రీచ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఓవర్లోడింగ్ మెయిల్స్ విత్ కంటెంట్ అనమాట. అంటే నువ్వు పంపించే మెయిల్ లో వచ్చేసి ఒక ప్రోడక్ట్ గురించి ఒక మెయిల్ ని నువ్వు కస్టమర్ కి పంపించాలనుకుంటున్నావు. ఆ ప్రోడక్ట్ గురించి జస్ట్ సింప్లిఫైగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మార్కరే ఉందండి, ఈ మార్కర్ గురించి జస్ట్ ఒక 4-5 లైన్లు నువ్వు అట్రాక్టివ్ గా రాసినా సరిపోతుంది. ఆ పర్సన్ చూస్తేనే వెంటనే ఆ 4-5 చదువుతూనే అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. వీడు ఈ మార్కర్ గురించి జస్ట్ ఈ 4 లైన్లోనే ఇంత బాగా అట్రాక్టివ్ గా పాయింట్స్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి అనేది అట్రాక్ట్ అయినా అంటే ఆ పర్సన్ అనేది ఆ మార్కర్ కొనేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది మానేసి మీరు ఆ మార్కర్ గురించి ఆ 4 పాయింట్లలో అట్రాక్టివ్ గా రాయకోకుండా జస్ట్ ఒక 100 లైన్లు అనేది ఈ మార్కర్ గురించి రాశాను అనుకో, ఆ పర్సన్ అంటే 100 లైన్లు చదవడు కదా. 100 లైన్లు చదవనీకి ఆ పర్సన్ అనేది ఒక మిషన్ కాదు కదా. నీకు పిన్ టు పిన్ చదవడము, ఆ పాయింట్ టు పాయింట్ చదవడం ఎవరు చదువుతారు? అప్పుడు వచ్చేసి ఆ పర్సన్ అనుకుంటారంట ఏంద్రే వీడు ఇంత మ్యాటర్ రాసి ఎవరు చదువుతారు అని చెప్పేసి ఆ మెయిల్ అనేది చదవకుండా వదిలేస్తామంట. ఆ మెయిల్ అనేది చదవకుండా వదిలేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీకే డ్రాబ్యాక్ వస్తుంది. అంటే ఆ పర్సన్ కు ఆ ప్రాజెక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నువ్వు రాసిన మ్యాటర్ ని చూసి ఆ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అనేది ఈ మిస్టేక్ కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పర్సనలైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఒక బుక్ వచ్చేసి మీరు పబ్లిష్ చేస్తున్నారు అనమాట. ఆ బుక్ వచ్చేసి జస్ట్ ఒక 20 to 30 years ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బుక్ అనేది చదివేదానికి యూస్ఫుల్ ఉంటుంది అనమాట. 18 బిలో ఉన్న వాళ్ళకు ఆ బుక్ యూజ్ ఉండదు అనమాట. మీరేం చేస్తారంటే ఆ మెయిల్ పంపించేటప్పుడు మీరు మెయిల్ సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 18 నేను చెప్పాను కదా 20 to 30 years ఉన్న వాళ్ళైతే ఆ బుక్ యూజ్ అవుతుంది, 18 to 20 ఉన్న వాళ్ళకి ఆ బుక్ అనేది యూజ్ అయ్యదు. కానీ నువ్వు మెయిల్ సెండ్ చేయడం ఏం చేస్తా అంటే అందరికీ సెండ్ చేస్తావు అనమాట. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ కి పంపిస్తావు. అట్లా అన్ని ఏజ్ గ్రూప్స్ కి పంపించేది నీకు ఏం జరుగుతుందంటే మెయిల్స్ ఎక్కువ పోయినట్టు నీకు కనిపిస్తుంది, కానీ నీ జీవితంలో లాస్ట్ సేల్ దగ్గరకు వచ్చేది సేల్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. అప్పుడు ఆ కంపెనీ పర్సన్ అడుగుతారు అనమాట, మెయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కానీ ఈడ ప్రోడక్ట్ సేల్ పర్సెంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంది అనేది అనాలిసిస్ చేసుకుంటారు. ఎందుకు మీరు వచ్చేసి ఆ మెయిల్ పంపించేటప్పుడు జస్ట్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 20 to 30 years ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మెయిల్స్ అనేది వెళ్ళాలి, బియాండ్ ఉన్న వాళ్ళకు లేదా తక్కువ ఉన్న వాళ్ళకు నా మెయిల్స్ వెళ్ళకూడదని మీరు ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అలా టార్గెటెడ్ పర్సన్స్ మాత్రమే మీ మెయిల్స్ అనేది సెండ్ చేశారంటే అప్పుడు ఆ పర్సన్ ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆ బుక్ కొన్నారనుకోండి, ఆటోమేటిక్ గా నువ్వు మెయిల్ పంపించిన పర్సంటేజ్ ప్లస్ ఆ బుక్ కొనే పర్సంటేజ్ అనేది నీకు ఈక్వల్ గా రేషియో క్యాల్కులేషన్ జరుగుతాయి అనమాట. ఇదొక మిస్టేక్ అనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి నాట్ టెస్టింగ్ బిఫోర్ సెండింగ్ అనమాట, సెండింగ్ మెయిల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక మెయిల్ పంపించేటప్పుడు కొన్ని లింక్స్ పంపిస్తావు, కొన్ని ఇమేజెస్ పంపిస్తావు, కొన్ని కంటెంట్ పంపిస్తావు. కంటెంట్ అంటే ఆటోమేటిక్ గా మనం ఓపెన్ చేస్తేనే కంటెంట్ అనేది టెక్స్ట్ కాబట్టి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. కొన్ని ఇమేజెస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఇమేజెస్ అనేది ఓపెన్ కావాలన్నమాట, ల్యాగ్ అవుతాయి. కొన్ని లింక్స్ కూడా నువ్వు ఎంత క్లిక్ చేసినా ఆ లింక్ అనేది ఓపెన్ కాకుండా అనుకో, అతను ఏం చేస్తాడు, నీ వెబ్సైట్ కు రావాలనుకుని ఆ లింక్ మీద క్లిక్ చేస్తా ఉంటాడు, కానీ ఆ లింక్ అనేది నీ వెబ్సైట్ కి రీడైరెక్ట్ కాదనమాట. అట్లా రీడైరెక్ట్ కాకపోతే నీకే లాస్ కదా. నీ వెబ్సైట్ కు అతను రీచ్ కాకుండా అంటే ఆటోమేటిక్ నీ వెబ్సైట్ కు రీచ్ అయ్యే ట్రాఫిక్ తగ్గిపోతుంది, పర్సన్ నీ వెబ్సైట్ చూసే విజిబిలిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది,
ఆటోమేటిక్ గా గూగుల్ నిండా ముందు చెప్పాం కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు మనం మన కంటెంట్ ని మన బ్యాక్ లింక్స్ ని కొద్దిగా బాగా జాగ్రత్త చెక్ చేసుకోవాలి, ఇట్లా ఇదని అట్లా అది చెక్ చేస్తే ఆటోమేటిక్ గా నీ మెయిల్ అనేది స్టార్టింగ్ స్టేజ్కి వస్తుందని. ఇట్లా నీ మెయిల్ అనేది సెండ్ చేసినప్పుడు వర్క్ కాకుండా అంటే ఆటోమేటిక్ గా నీ మెయిల్ యొక్క ట్రాఫిక్ తగ్గింది అనుకోండి, నీ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, నీ మెయిల్ టాప్ లో ఉండేది వెంటనే డౌన్ అయిపోతుంది. అది ఎందుకు డౌన్ అయిపోతుంది అంటే నీ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది, అంటే నీ వెబ్సైట్ చూసే పర్సన్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ మెయిల్ అనేది డౌన్ అయిపోతుంది. నీ మెయిల్ అనేది డౌన్ అయిపోతుంది, ఏం జరుగుతుంది, సెర్చ్ చేసేటప్పుడు నీ కంపెనీ అనేది టాప్ లో చూపించదు కాబట్టి నీ సేల్స్ కూడా డౌన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ మిస్టేక్ వచ్చేసి సెండింగ్ టూ మెనీ మెయిల్స్ అనమాట. అంటే ఒకే పర్సన్ కి ఒకే ప్రాజెక్ట్ గురించే నెంబర్ ఆఫ్ మెయిల్స్ సెండ్ చేస్తా ఉన్నాం అనుకో, ఆ పర్సన్ కి అనేది ఇరిటేషన్ వచ్చింది అనుకో, ఏం లేదు ఒకే ప్రాజెక్ట్ గురించి ఇన్నిసార్లు నాకు మెయిల్స్ పంపిస్తున్నాడు అని అనుకొని వెంటనే అన్సబ్స్క్రైబ్ నొక్కాడు అనుకోండి, ఇంత ముందు నేను చెప్పా కదా, అన్సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్ గా ఆ కంపెనీ నుంచి వచ్చే మెయిల్స్ అనేది ఆగిపోతాయని. నువ్వు ఒక ప్రాజెక్ట్ గురించి నువ్వు నెంబర్ ఆఫ్ మెయిల్స్ పంపించేది నువ్వేమనుకుంటావు, నేను మెయిల్స్ పంపిస్తున్నావు అనుకుంటావు, కానీ అదే మిస్టేక్ అనమాట, ఒక పెద్ద మిస్టేక్ అదే అనమాట. ఆ పర్సన్ ఏమనుకుంటారు, ఏం రైతు ఒకే ప్రాజెక్ట్ గురించి నాకు ఇన్ని మెయిల్స్ పంపిస్తున్నాడు, నాకు ఇది ఒక పెద్ద ఇరిటేషన్ మాత్రమే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేశారనుకోండి. అట్లా 1% అంటే చాలా అనుకోవచ్చు, అట్లా 100లో 80 మంది చేశారనుకోండి, 80 మంది చేశారనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఏం జరుగుతుంది, నీ కంపెనీ యొక్క సేల్స్ రేట్ అనేది కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట. అందుకనే నువ్వు పంపించే మెయిల్స్ కూడా పర్ఫెక్ట్ గా పంపించాలన్నమాట. ఒక పర్సన్ కి ఒక మెయిలా లేదా 2 మెయిల్స్ అంతే, దాని బియాండ్ పంపించకూడదు అనమాట. అట్లా పంపించేది ఆటోమేటిక్ గా నీకే నీ కంపెనీకే లాస్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ అండ్ అనలైజ్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఇంత ముందు మనం ముందు స్లైడ్స్ వల్ల ఏమేమి డిస్కషన్ చేశాము అంటే ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏ టూల్స్ వాడితే మనకి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి, మన ఈమెయిల్ మార్కెటింగ్ లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అవి ఏ విధంగా మనం క్లారిఫై చేసుకోవాలి అని ముందంతా నేర్చుకున్నాం కదా. ఆ నేర్చుకునే దానిలో మొత్తం అన్ని దానిలో ఒక చిన్న కంక్లూజన్ టైప్ అనుకోండి, సమరైజింగ్ ద కీ టేక్ అవే అండ్ ఎంగేజింగ్ యాక్షన్ అనమాట. అంటే ఒక కీ ఫ్యాక్టర్స్ అనుకోండి, మనం ఇంత ముందు నేర్చుకునే మ్యాటర్ గురించి అంతా జస్ట్ ఒక సింపుల్ స్టెప్స్ అనుకోండి ఇవన్నీ. ఫస్ట్ పాయింట్, ఈమెయిల్ మార్కెటింగ్ రిమైన్స్ ఏ హైలీ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్ అనమాట. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో క్రూషియల్ రోల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడు కాదు, ఈమెయిల్ అనేది ఎప్పటి నుంచి మన ఇంటర్నెట్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈమెయిల్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఈ ఈమెయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ని ఫాలో అప్ చేస్తుంది అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ లో. నెక్స్ట్, ఇంప్లిమెంట్ బెస్ట్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ ఎంగేజింగ్ అండ్ కన్వర్షన్స్ అనమాట. దీనివల్ల ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకునే టూల్స్ ని దీనివల్ల ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే మనం ఏ విధంగా కస్టమర్ ని మన ప్రాడక్ట్స్ మీద అట్రాక్ట్, మన ప్రాడక్ట్స్ గురించి తెలియజేయాలి, మన బ్రాండ్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక పర్సన్ కి మన బ్రాండ్ గురించి ఎలా తెలపాలి, అలాగనే మన బ్రాండ్ లో ఉన్న ప్రాడక్ట్స్ గురించి కూడా ఎన్హాన్స్ ఎలా చేయాలి అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈ విధంగా నేర్చుకున్నాం అన్నమాట. నెక్స్ట్, యూటిలైజింగ్ ఆటోమేషన్ అనమాట. అంటే కొన్ని ట్యూల్స్ ఉన్నాయి, మనం ముందే చెప్పాం కదా, కొన్ని ఆటోమేషన్ అంటే మనం ప్రొఫైల్ అప్లోడ్ చేస్తేనే అదే ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేసుకొని మనకు లింక్స్ పంపిస్తుంది, పలానా రోజు అటెంప్ట్ గా పలానా రోజు నీకు ఇంటర్వ్యూ ఉంటుందని. అట్లా ఆటోమేషన్ టూల్స్ కూడా యూజ్ చేసుకొని నీ డిజిటల్ మార్కెటింగ్ ని ఇంప్లిమెంట్ చేసుకోమని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్ ఏ క్యాంపెయినింగ్, టెస్ట్ స్ట్రాటజీస్ అండ్ రెఫర్ బేస్డ్ ఆన్ యువర్ రిజల్ట్స్ అన్నమాట. అంటే నీ తగ్గట్టు, అంటే నీ యొక్క బిజినెస్ యొక్క బేస్ ని బట్టి, నువ్వు లాంచ్ చేసే ప్రాడక్ట్స్ ని బట్టి నువ్వు ఈ ఆటోమేషన్ టూల్స్ ని ప్లస్ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ని నిండా ముందు చెప్పా కదా, కొన్ని అవార్డ్మెంట్స్, కొన్ని ఈ తప్పులు చేయకూడదు, ఈ టూల్స్ వాడాలి, ఈ విధంగా కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈ విధంగా వాడాలని అవన్నీ నువ్వు వాడుకొని నీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ రిజల్ట్స్ అన్నమాట. నీ రిజల్ట్స్ తగ్గట్టు నువ్వు ఈమెయిల్ మార్కెటింగ్ ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను చెప్పిన సెషన్ ని అందరూ బాగా అండర్స్టాండ్ చేసుకోండి.
ఏమన్నా ఉన్నా కానీ, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని, ఏమైనా ఉన్నా కానీ అన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ప్రెడిట్యూడ్ ఐటీ హబ్ ఛానల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కంటెంట్స్ మా ఛానల్లో అప్లోడ్ అవుతా ఉంటాయి.